అసలు గూస్ 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 బంప్స్ అనమాట. ప్రభాస్ గారు కట్అవుట్ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చూపిస్తాడు అన్నట్లు. చూసాం కదా, బాబులు చూసాము, దాని తర్వాత కల్కిలు చూసాము. ఎక్కిచ్చాడు ఆ ట్రైల్. లుక్ అయితే వేరే లెవెల్ ఉంది అనమాట. కొన్ని షాట్లు అయితే ఉన్నాయి, ముసలితో ఫైట్లు అయితేనేమి, హిప్నటైజ్ చేసి ట్రాన్స్ అని చెప్పి అక్కడైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఎప్పుడు అంటే హర్రర్ మూవీస్ చాలా చూసాం మనం, అవేంటే జస్ట్ నార్మల్ గా జనరల్ గా జరిగేవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు వెరైటీ అంతా మొత్తం అది వేరే లోకం తీసుకెళ్లి ఏదో మధ్యపరిపించినట్టు అలా ఉందన్నమాట. అలాగే ఒక లుక్ ఉంటుంది అనమాట, అంటే జోకర్ లాగా చూపించి లాస్ట్ లో ఇలా పట్టుకుని నిలబడి అనమాట. చక్రం సినిమాలో ఒకటి ఉంటుంది అనమాట, అంటే ఈయన చనిపోయే మూమెంట్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వచ్చి నవ్వుతాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినా కూడా ఇదేంట్రా బాబు ఇలా చేస్తానని చెప్పి ఫస్ట్ ఆడియన్స్ అయితే ట్రోల్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రివర్స్ వచ్చింది అనమాట. చూసాం కదా, ఆ లుక్స్ అయితే అదిరిపోయాయి అనమాట. అది చూసుకుంటే అంత వింటేజ్ గా చూపించినప్పటికీ అవునవును, ఏజ్ అనేది క్లియర్ గా ఫేస్ లో కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నీకు కనిపించలేదా? నాకు కనిపి ఏజ్ ఏం కాదు కానీ మామూలే, అంటే హైట్ ఉన్నాడు కాబట్టి మంచి కొద్దిగా చిన్నప్పుడే మన హైట్ ఉంటే కొద్దిగా హైట్ ఉన్నామంటే కొద్దిగా ఆల్రెడీ అనిపిస్తుంది కదా ఏజ్ ఎక్కువ అని చెప్పి. అలాగే అనుకుంటారు. ఏజ్ దా నీకేం పని అబ్బా స్వామి, సినిమాలు తీద్దాడు కదా మంచిగా చూడండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎక్కడో పెట్టిన మనిషి ఆయన. అలాంటి ఏజ్ ఎక్కువైంది, ప్యాంట్ తక్కువైంది, షర్ట్ ఎక్కువ, ఏంది ఇదన్నీ. సీన్స్ కూడా ఒకదానికొకటి కనెక్షన్ లేదు, ఫుల్ కన్ఫ్యూజన్ ఉందని అంటున్నారు. అందుకే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి వెళ్ళి చూడండి అని చెప్తాను కదా. కన్ఫ్యూజన్ ఉంటేనే చూడాలన్నమాట. మంచిగుంటే ఎవరు చూస్తాడు? తీస్తే ఇంట్లో తీసినారా, గోడలు తీసినారా, అది కాదనమాట. మొత్తం ముసళ్ళు వస్తా ఉంటాయి, సపక్కని ఎన్నికి ఇసురుతా ఉంటాడు అన్న. అంతే, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మన టీజర్ రిలీజ్ రోజు కూడా అడిగారు, ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో తీద్దాం అనుకున్నాం, ఏదేదో అయిందని అన్నారు. మరి నిజంగా అలా అన్నారంటే ఏమైనా మరి మూవీ ఏదైనా అటు ఇటు అయ్యేటట్టుందా? అటు కాదు ఇటు కాదు ఎటు కాదు అనమాట. అక్కడ ఉంది ఎవరు, డైరెక్టర్ మారుతి గారు. ఆ పక్క ఎవరు ఉంది, నిధి అగర్వాల్ ఉంది. నిధి పాప ఎలా తీసింటది ఆ లుక్స్, దాంతో కూడా కొట్టేస్తారు మనల్ని. తెలిసిందేగా మనల్ని ఆటగాళ్ళు. సినిమా కూడా బాగుంటుంది. ప్రభాస్ గారు అంతా ఒప్పుకున్నారంటే చూద్దాం కదా. ఒక పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళాడు ఆయన. బాహుబలి అయిపోయింది, కల్కి అయిపోయింది, పాన్ ఇండియానే. ఇంకో సినిమా హైలో ఉండడం కోరుకుంటా, లోలో ఉండడం కోరుకుంటారా? హైలో ఉండడం కోరుకుంటారు కదా, చెప్పాలి నువ్వు. హైలో ఉండడం కోరుకుంటారు కాబట్టి ఈ సినిమా కూడా హైలోకి వెళ్తుంది అని నేనైతే అనుకుంటాను అనమాట. అంతలేంది అలా కాదనమాట. బ్రో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా ప్రభాస్ గారిది అనుకోవచ్చా? వద్దు, ప్రభాస్ గారిది నేనైతే చెప్పట్లేదు భయ్య. డిపెండ్ ఆన్ అంటే ప్రతి సినిమాని తెలుగు ప్రేక్షకులు అయితే ఆరిస్తారు. కాకపోతే ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమాకి వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఏ సినిమా అయితే మంచిగుందో 5-6 వస్తున్నాయి. ఆ సినిమాల్లో ఏదైతే మంచిగుందో ఆ సినిమాని చూస్ చేసుకుని వెళ్తారు. ప్రభాస్ గారు చెప్పలేదు, విల్ డిస్కస్ ఆఫ్టర్ రిలీజ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా అది అంటే ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మినిమం ఒక 500 crores అయితే వస్తాయి. డెఫినెట్లీ. ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని 500 crores వస్తాయి. నువ్వు ఎట్లా? నేను మామూలుగా అయితే నేను చెప్పట్లేదు. అయితే ఏంటంటే అంటే మనం పైకి వెళ్ళాలని లేదు. సినిమాలు హిట్ అవుతుంటాయి, ఫ్లాప్ అవుతుంటాయి, హీరోలు అన్ని తీసుకుంటారు. వాళ్ళకి తెలిసిన మాట ఏంటి సంగతి అని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే సినిమాలో ఏంటంటే దమ్ము ఉండాలి. ఎన్నోసార్లు చెప్పా, సినిమాలో దమ్ము ఉంటే ఒక చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎన్నో సినిమాలు చూసాం అలాగే. అంటే డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ రైటింగ్స్ అన్ని మంచుకున్నాయంటే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట. అలాంటి సినిమా ఇదే నేనైతే అనుకుంటున్నాను. చూడండి అంతే బ్రో. అలాగే ఆ ఫంక్షన్ లో అదే ప్రభాస్ గారు ఒక శారీ ఇచ్చారు కదా, దాని నుంచి మీరు ఏమంటారు? ప్రభాస్ ఇస్తాడన్నా, నీకెందుకు పర్సనల్ విషయాలు అన్ని ఇస్తాడు అన్న, ఆదరిస్తాడు. ప్రేమ, లవ్ అంతే. అందరినీ మన డార్లింగ్స్ అన్నాడు. అది 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 చెప్పలేవే నువ్వు. డార్లింగ్స్ వేరు, శారీ పర్సనల్ గిఫ్ట్ ఇవ్వడం వేరు కదా. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందరికి ఇవ్వలేడు కదా, దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇస్తాడు కాబట్టి అట్లా. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మ్యారేజ్ అని? మ్యారేజ్ చెప్పు చెప్పు. అవునవును. అయితే నేను తక్కువ మాట్లాడతాను కదా, ఏంది అది కాదు. తక్కువ మాట్లాడతాను కదా నేను. ఇంకో షాక్ అయ్యే విషయం, షాక్ అయ్యేలాగా ఏదో మాట్లాడతాను చెప్పాడు అనమాట. అంటే ఇంట్రావర్ట్ కాబట్టి చిన్నగా ఏదో వచ్చిరా అని మాటలు బోరింగ్ ఉన్నాయని చెప్పి బాబులు బాగా నడుచుద్దండి అని చెప్పి అయితే మంచిగా అనిపించింది. డార్లింగ్ అంటే అట్లా ఉంటుంది అనమాట.